ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తెలంగాణలో చికెన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న అతి తక్కువ లాభాల మార్జిన్ పై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ బంద్ వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి కీలక ప్రాంతాల్లో చికెన్ షాపుల ముందు బంద్ కు సంబంధించిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తక్కువ మార్జిన్తో వ్యాపారం చేయడం అసాధ్యమని పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా ధరలు నిర్ణయించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కోళ్ల మేత ఖర్చులు, రవాణా వ్యయాలు భారీగా పెరిగినా తమకు ఇచ్చే కమిషన్ మాత్రం గణనీయంగా తగ్గించారని వ్యాపార సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనివల్ల రోజువారీ ఖర్చులు కూడా వెళ్లడం లేదని, అనేక షాపులు నష్టాల్లో నడుస్తున్నాయని వారు చెప్తున్న పరిస్థితి. సో తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ బంద్కు పిలుపునిస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు షాపులు తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలతో చర్చలు జరపాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ బంద్ ప్రభావం సామాన్య వినియోగదారులపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యులను ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు చికెన్ సరఫరా కూడా నిలిచిపోతే ధరలు మరింత ఆకాశాన్ని తాకొచ్చు. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్ ఈ బంద్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం త్వరగా స్పందించి ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం కిలో చికెన్ రేట్ 360 రూపాయల నుంచి 380 రూపాయలుగా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు షాప్ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సో హైదరాబాద్ నగరంలో చికెన్ వ్యాపారం కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పాలి. లాభాలు తగ్గిపోవడంతో చికెన్ షాప్ యజమానులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి మరికొద్ది గంటల్లో నగరంలోని చికెన్ దుకాణాలు మూతపడుతున్నాయి. సో పలు చోట్ల కనిపిస్తున్న పోస్టర్లు ఈ పరిస్థితిని అద్దం పడుతున్నాయి. సో పౌల్ట్రీ కంపెనీలు సరిపడా లాభ మార్జిన్లు ఇవ్వడం లేదని, దాంతో వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. సో పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయం మధ్య చిక్కుకొని షాపులు నడవటం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ట్రాన్స్పోర్ట్లో కూడా కొన్ని కోళ్ళు ఈ వేడికి చచ్చిపోతున్నాయని, ధరలు పెరిగినా దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నామంటూ షాప్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ సమస్యలపై నిరసనగా తెలంగాణ చికెన్ షాప్ యజమానుల సంఘం బంద్కు పిలుపునిచ్చింది. లాభ మార్జిన్లు పెంచే వరకు ఈ బంద్ కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. దీంతో నగరంలో చికెన్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. సో ఇదిలా ఉంటే గుడ్లు ధరలు కూడా చాలా తగ్గాయి. నగరంలో గుడ్ల ధరలు ఇటీవల రోజుల్లో చాలా అంటే చాలా తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల పశ్చిమాసియా దేశాలకు గుడ్ల ఎగుమతులు దెబ్బతిన్నాయి. భద్రతా ఆందోళనలు, రవాణా మార్గాల అంతరాయం కారణంగా పోర్టులు, విమానాశ్రయాలు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాయి. సో దీంతో భారతదేశం నుంచి గుడ్ల ఎగుమతులు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోయాయి. ఎగుమతులు ఆగిపోవడంతో స్థానిక మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒకవైపు చికెన్ షాపుల బంద్, మరొకవైపు గుడ్ల ధరలు పతనం. ఈ రెండు పరిణామాలు నగరంలో పౌల్ట్రీ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వ్యాపారుల డిమాండ్లపై ప్రభుత్వం, కంపెనీలు ఎలా సంపాదిస్తున్నాయనేది ఇప్పుడు కీలకం. సో పరిస్థితి ఇలాగే కొనసాగితే వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ షాప్ యజమానులు, చికెన్ షాప్ ఓనర్స్ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇటు ఒక రకంగా జిహెచ్ఎంసీలో నిల్వ ఉంచిన కుళ్ళిన మాంసాలని ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు పట్టుకుంటున్న పరిస్థితి. సో స్ట్రీట్ ఫుడ్ కేంద్రాల్లో కూడా అపరిశుభ్రతపై అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. చాలామంది లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేయడం. సో ఇటు చాలా రెస్టారెంట్లు మూతపట్టడం. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ మన ఇండియాపై అండ్ పర్టికులర్గా ఎల్పిజి, ఎల్ఎన్జి గ్యాస్పై పట్టడం. దానివల్ల హోటల్స్, ఈ యొక్క క్యాటరింగ్ రంగం పూర్తిగా ఢమాల్ అవ్వడం మనందరం చూస్తున్నాం. సో ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియులు గ్రేటర్ హైదరాబాద్లో
పెద్ద సంఖ్యలో ఉంటారు. శుభకార్యం ఏదైనా, సెలవుదినం వచ్చినా, ఫ్రెండ్స్ కలిసినా మటన్ చికెన్ లేకపోతే ఆ మజానే ఉండదు. ఇలా నాన్ వెజిటేరియన్ తినేవారు ఇక ముందు జాగ్రత్తగా ఉండాల్సిందే. సో మీరు తినే మటన్ చికెన్ నాణ్యతగా ఉందో లేదో కూడా ఒకసారి పరిశీలించుకోండి. అండ్ ఆ తర్వాతే కొనాలి. రేట్లు పెరుగుతున్న నేపథ్యం, చచ్చిపోయిన కోడిని కోసారా లేకపోతే బతికున్న కోడిని కోసారా, మీ ఎదురుగా కోడిని కోసి మీకు మటన్ కానీ చికెన్ కానీ ఇచ్చారంటేనే either ఫుల్ బోర్డ్ కావచ్చు, కట్ పీసెస్ కావచ్చు, బిర్యానీ స్లైసెస్ కావచ్చు, ఏదైనా సరే. సో పర్టికులర్గా మీ ముందు కోసి ఇస్తేనే అప్పుడు మాత్రమే తినండి. లేదంటే చాలా హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సమ్మర్, సో దట్టు హీట్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఫారం కోడి హీట్, సో ఆ హీట్కి ఈ హీట్ తోడై ఆ కోడి చచ్చిపోయింది అనుకోండి, పొరపాటును తింటే, సో ఇంట్లో పిల్లలు తిన్నా లేకపోతే ఇంకోటి ఏదైనా అయినా, సో ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఒక్కసారిగా చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. వారం రోజుల క్రితం 300 నుంచి 320 వరకు ఉండగా ప్రస్తుతం దీని ధర 400కు చేరింది. సో ఇదే సమయంలో మటన్ రేట్లు కూడా పెరిగిపోయాయి. కిలో మటన్ నగరంలోని ప్రాంతాల్లో హోల్సేల్గా 780, 800 ఉండగా అండ్ రీటైల్గా 940 నుంచి 1000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. సో అది కూడా నాణ్యత ఉందో లేదో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మటన్ అంటే గొర్రె మాంసం ఇస్తారు, మేక పొట్టేలు మాంసం ఇవ్వని సందర్భాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్లోనే చాలా షాప్స్ ఉన్నాయి. సో కోసిన మటన్ తీసుకొచ్చి దుకాణాల్లో అమ్ముతున్నారు. సో చాలామంది అధికారులు కూడా, ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్ కూడా ఈ యొక్క షాపులపై దాడులు చేసి అసలు అది ఫ్రెషా కాదా, ఎందుకంటే వీళ్ళ ఒత్తిడి కూడా కొంచెం ఉంటుంది. అంటే ఎలాగైనా లాభాలని గడించాలి అని చెప్పి వాళ్ళు చేసే కొన్ని చిరు ప్రయత్నాల్లో అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది రెస్టారెంట్ ఓనర్స్ కావచ్చు. సో వీటన్నిటి కాన్సిక్వెన్సెస్ మధ్య ఇటు రేట్లు పెరుగుతున్నాయి, ఇటు పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి వాళ్ళకి ప్రాపర్గా అంటే వాళ్ళ మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ కన్నా వాళ్ళు ఇంకా డబ్బులు ఎక్కువ కావాలని పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళు కూడా వాళ్ళ డబ్బుల కోసం చూసుకోవడం వల్ల ఈ యొక్క సప్లై చైన్ అదే ఈ మేనేజ్మెంట్ అనేది కొంచెం క్షీణిస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు వీళ్ళంతా మాకు ఎట్టి పరిస్థితుల్లో పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి రావాల్సినవి మాకు రావాలి, లేదంటే కనుక మేము షాప్స్ మూసేస్తాం. సో ఒకవేళ షాప్స్ మూసేశారంటే కనుక ఇక ప్రభుత్వం దిగి రావాలి, పౌల్ట్రీ ఫార్మ్స్తో మాట్లాడాలి. సో ఇదంతా కాన్సిక్వెన్స్ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే హైదరాబాద్లో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. లేట్ నైట్ చికెన్ తినేవాళ్ళు, స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర చికెన్కి సంబంధించిన ఏ డిష్ అయినా సరే, మటన్కి సంబంధించిన ఏ డిష్ అయినా సరే తినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాటిపై అండ్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్లపై అండ్ హోటల్స్పై ఈ యొక్క ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే నిజంగా అంటే షాప్ ఓనర్స్ తీసుకున్నంత డెసిషన్ వెంటనే ప్రభుత్వాలు తీసుకోవడంలో కొంచెం లేట్ అవుతుంది. సో ఎందుకంటే ఈ స్పాన్ చాలా తక్కువగా ఉంది. సో సరిగ్గా మరికొద్ది గంటల్లోనే మూతపడిపోతున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, అల్టిమేట్ ఎక్కడి నుంచే వచ్చింది కాబట్టి. సో వీళ్ళు ఏమంటున్నారు, ఏపీకి కూడా మేము చెప్తాము, ఏపీలో ఉన్న చికెన్ షాపులు కూడా మూతపడాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నిజంగా ఏపీలో ఇంకా ఇక్కడ పౌల్ట్రీ ఫామ్ సంబంధించి వాళ్ళు మార్జిన్ ఎక్కువ పెట్టుకొని షాప్ ఓనర్లు తక్కువకి ఇస్తున్నారా ఏంటి అనేది మరికొద్ది గంటల్లో తెలియాల్సి ఉంది.